నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు నియోజకవర్గంలో ధనికులకు పేద మధ్యతరగతి వారికి పోటీ జరుగుతుందని కోట్లాది రూపాయల అవినీతి సొమ్ముతో వైసీపీ నాయకులు ఓటర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆరోపించారు. వైసీపీ నాయకులు అవినీతితో సంపాదించిన డబ్బులతో ఎన్నడూ లేని విధంగా గూడూరు పట్టణంలో ప్రజలను ఓటుకు 2000 నుంచి 3000 రూపాయల వరకు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసేందుకు తెర తీశారని, ప్రజలు వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని పట్టణ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన తనను గెలిపించి పట్టణ అభివృద్ధిలో సహకరించాలని పాసం సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 7వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 7వ వార్డులో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల వేళ పెద్ద మొత్తంలో వైసీపీ నాయకులు మద్యం తీసుకొచ్చి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులను ఓట్లు కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తున్నారని, గూడూరు పట్టణ ఓటర్లు డబ్బుకు ప్రలోభపడవద్దని విజ్ఞప్తి చేశారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడినని, మున్సిపల్ చైర్మన్ గా మరియు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని, ప్రజలు టీడీపీని ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో మేము ముందుకు వస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా జరుగుతున్నటువంటి పోరాటం గొప్ప వాళ్ళకి, పేదవాళ్ళకి చెప్పడం వాస్తవం ఉందని తెలియజేస్తున్నాం. ఈరోజు సిలికా, ఇసుక, అట్లాగే క్వార్జ్లో అక్రమంగా దోపిడీ చేసినటువంటి ధనాన్ని పెట్టి ఈరోజు ఎప్పుడు లేని విధంగా గూడూరుని భ్రష్టు పట్టిస్తున్నారు. గూడూరులో ఎప్పుడు లేని సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టి ఆ డబ్బుని మళ్ళీ ప్రజలకు ఇచ్చేటువంటి కుట్రలు చేస్తున్నారు. నా గూడూరు ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఎందువల్లంటే ఆలోచించుకోండి మీరు. నేను ఓడిపోయినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో ఇక్కడ గూడూరులో అన్ని కార్యక్రమాలు చేశాను. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వైసీపీ చేసినటువంటి అన్ని కూడా ఎదిరించి నిలబడి దాదాపు 14-15 కేసుల్లో నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఈ వైఎస్ఆర్ 14-15 కేసులు పెట్టి నన్ను వేధించారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు 2000, 3000 ఓటుకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే మద్యం ఎక్కడ వచ్చిందో అర్థం కాదు. మద్యం అంతా కూడా వాళ్లే వెళ్ళలో పెట్టుకుని పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఆ డబ్బంతా మంది అంటే ప్రజలది. ఇక్కడ మన గూడూరులో దోచుకొని వాళ్ళు హైదరాబాద్లో పెట్టుకున్న డబ్బులతో తీసుకొచ్చి మళ్ళీ గూడూరు పైన వదులుతున్నారు. ప్రశాంతంగా ఉన్నటువంటి గూడూరు వాతావరణాన్ని
కలుషితం చేస్తున్నారు. ఎప్పుడు వాళ్ళు లేనటువంటి ఒక వైభ్రాంతికరమైనటువంటి పరిస్థితిని ఊళ్ళో సృష్టించబోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను తెలియజేస్తున్నారు. అందరూ దండం పెడుతున్నా. నేను మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఎమ్మెల్యేగా కష్టపడి పనిచేసి సీట్ తెచ్చుకున్నాను. వాళ్ళు ఈరోజు డబ్బులు ఎక్కువ పెట్టి మీ అందరికీ కూడా మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఎవరు ఆలోచించండి, 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడైనా సరే ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. అలాగే ముఖ్యంగా పెన్షనర్లకి మోసం చేసి చెప్తున్నారు. వాలంటీర్లు రాజీనామా చేసిన వాలంటీర్లు, అమ్మ మీకు పెన్షన్ రాదు, మీ యొక్క పథకాలు కట్ అవుతాయని. అదేమీ కాదమ్మా. 1వ తేదీ ఖచ్చితంగా మా వాలంటీర్లు వచ్చి మీళ్ళకు వచ్చి 1వ తేదీ పెన్షన్లు పనిచేయడం కార్యక్రమం ఉంది. ఏ పథకాలు కూడా రద్దు చేసే సమస్య లేదు. అంతకన్నా దానికి జోడించి అదనపు పథకాలను ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నా. ఈనాడు ధనవంతులకి, ఒక మధ్యతరగతి యువకుడికి జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఈ పోరాటంలో ప్రజలు నా పక్షాన్ని నిలబడతారని చెప్పి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందువల్లంటే మీకు తెలుసు, ఒక్కసారికైనా డబ్బుకి మోసపోయి మీరు ఓటేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు నానా విధాల బాధలు మీద వస్తుంది. ఆ యొక్క ఉదాహరణ ఈ 5 సంవత్సరాలు మీరు చూశారు. మాట్లాడితే భయపెట్టాలు, అలాగే దొంగకేసులు పెట్టాలు, సంపదను దోచుకోవడాలు, అలాగే ఇలాంటి వారికి గూడూరు నియోజకవర్గ ప్రజలు తావు లేకుండా తగ్గుకోవటమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మధ్యతరగతి నన్ను దీవించండి. నాకు ఆ పరిస్థితి లేదు. వాళ్ళలాగా నేను డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి నాది. కాబట్టి దయచేసి పనిచేస్తాను, మాట మీద నిలబడతాను, పేదవాడికి మధ్యతరగతి వాడికి అండగా ఉంటాను. కాబట్టి నన్ను ఆశీర్వదించి ఈ గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలది ఈ విజయంగా మీరందరూ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మిమ్మల్ని నమ్ముకున్నా, నేను వేరే వాళ్ళని నమ్ముకోలేదు, కోటేశ్వరులను నమ్ముకోలేడు. నేను పేదవాళ్ళని మధ్యతరగతి వాళ్ళని నమ్ముకున్నా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని నమ్ముకున్నా. కాబట్టి నేను స్థానికుడిని, ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగా, చనిపోయినా నా బయలు ఇక్కడే జరిగేటువంటి కార్యక్రమం. కాబట్టి దయచేసి ఎక్కడుండో వస్తారు, అలా వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. అలాంటి వాళ్ళకి మీరు దయచేసి డబ్బులు చూసి నా గూడూరు ప్రజలు వేయని చెప్పి, నా గూడూరు ప్రజలు డబ్బు కాసిపెట్టేవారు కాదని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా నా గుర్తు సైకిల్ గుర్తు. దయచేసి సైకిల్ గుర్తు మీద మీ ఓటు వేసి నన్ను గెలిపించి గూడూరులో ప్రజలది విజయం అని చెప్పి నిరూపించాలని చెప్పి నా గూడూరు నియోజకవర్గంలోని పేద ప్రజలకు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి చేతులెత్తి దండం పెడుతూ సెలవు తీసుకున్నాను. గూడూరు నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తప్ప నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో చేసిందేమీ లేదని కోట మండల టీడీపీ నాయకుడు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని టీడీపీ నాయకుడు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుంచి క్రాస్ రోడ్ వరకు బాణసంచా వేడుకలతో మంగళ వాయిద్యాలతో తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ను గెలిపించాలని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక దోపిడీ, రౌడీయిజంతో పరిపాలన చేశారని విమర్శించారు. గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవాలంటే ఎన్డీఏ కూటమి గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ను, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రేపు ఎన్నికల్లో మే 13వ తేదీ మంచి అందరూ ఉత్సాహంతో పనిచేసి ప్రతి కార్యకర్తకి ప్రతి మనిషికి చెప్పి సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకి మనం సునీల్ కుమార్ గారిని వరప్రసాద్ గారిని మనం గెలిపిస్తేనే మనకి ఇక్కడ ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్లే తెలుగుదేశం కూటమి ఉండాలా, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంటేనే మనకి నిధులు వస్తాయి. కాబట్టి రెండు పార్టీలు మనం గెలిపిస్తేనే మన ప్రాంతానికి అభివృద్ధి చెందుతుంది. ఇంతవరకు ఆ రోజు ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ అభివృద్ధి చేసిన పథకాలు తప్పక ఈరోజు కనీసం తట్టడ మట్టి ఎక్కడ ఏ గ్రామంలో కూడా సునీల్ ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఒక్క ఊరికి కూడా ఒక రోడ్డు కానీ ఒక బిల్డింగ్ కానీ ఏది మనం అభివృద్ధి చేసుకోలేదు. ఇది మనం చేసిన ఒక పొరపాటు. ఈ పొరపాటు మళ్ళీ చేయకుండా, ఎందుకంటే సునీల్ కుమార్ గారు మన ప్రాంతానికి సుపరిచితుడు. ఎన్నోసార్లు ఈ ప్రాంతానికి మన ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్మన్గా గూడూరులో ఉంటాడు. ఏ ఒక్క మనిషి నేరుగా పోయినా ప్రత్యేకంగా అందరితో మాట్లాడతాడు. చిన్న పేద అని లేదు. కాబట్టి మనం అందరం పట్టుదలతో ఈ ప్రాంతం బయట నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళకందరూ ఓట్లు వేస్తే రేపు వాళ్ళు కనబడరు. ఎన్ని ఆలోచించుకోవాల్సిన మీ అందరికీ ఉంది. ప్రతి ఒక్కరిలో ఇది మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన సునీల్ కుమార్ గారికి ముడుకు మీరు ఆలోచించి వేయకపోతే ఈ ప్రాంతం ఇంకా మనకి ఇక్కడ ఏమి బతుకుండదు. ఎవరు ఇక్కడ బతకలేరు. అందరూ మాఫియాతో వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు అందరూ ఆలోచించుకొని దయచేసి ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకొని తెలుగుదేశం అభ్యర్థికి కూటమి అభ్యర్థి ఎంపీ గారు వరప్రసాద్ గారికి మంచి మెజార్టీతో మీరు అందరూ ప్రతి ఒక్కరూ ఇది దయచేసి ఒక్కసారి సాయం చేయమని చెప్పి కోరుకుంటూ తీసుకోండి. చిట్టమూరు గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల కేంద్రమైన చిట్టమూరు గ్రామంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు చిట్టమూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న పాసం సునీల్ కుమార్ మరియు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీ చేస్తున్న వరప్రసాదరావులను గెలిపించాలని ప్రజలను కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు బామన్రావు మాట్లాడుతూ గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చిట్టమూరు మండలం చిల్లమూరు పంచాయతీలో టీడీపీ సీనియర్ నాయకులు పెద్దలు మోహన్ గారు, శ్రీనివాసరావు గారు, బెంజురావు గారు, సురేష్ గారు, అలాగే జనసేన పార్టీ నుంచి వెంకటేశ్వర గారు, అలాగే జనసేన పార్టీ నుంచి పవన్, ముత్తు, క్రాంతి, అక్బరు ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈరోజు గ్రామంలోకి వచ్చేప్పుడు చూపిన ప్రేమాభిమానాలు అయితే జీవితంలో మర్చిపోలేము. ఈరోజు ఇక్కడ మేము ప్రచారం చేస్తుంటే అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలందరూ వైసీపీతో పాటు కష్టాన్ని మాకు చెప్పుకొని మే 13 జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా సైకిల్ గుర్తుకి అలాగే ఎంపీగా వచ్చి కమలం గుర్తుకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మే 13 జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కాబోయే మన పాసు ఎమ్మెల్యే పాసు మనకి సైకిల్ గుర్తుపైన అలాగే ఎంపీగా వచ్చి కమలం గుర్తుపైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలను. ఈ పంచాయతీ ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగిన తర్వాత మన సునీల్ కుమార్ గారు మంత్రి అయ్యే అవకాశం కూడా చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి ఆయన ఈ ప్రాంతాన్ని మొత్తం పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కలిగినటువంటి టీడీపీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై భీమ్, జై హింద్. అందరికీ నమస్కారం. ఇక్కడ చిల్లమూరు గ్రామ పంచాయతీ ఇచ్చేటువంటి
జనసేన పార్టీ అధ్యక్షుడు తీగల చంద్రశేఖరన్ గారికి, తర్వాత బీజేపీ పార్టీ నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జీలు అందరికీ, ఈ బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఉమ్మడి కుటుంబ అమ్మాయి అభ్యర్థి బాజీ సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించిన ప్రార్థన. రెండవది, ఇక వైకాపా గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఫస్ట్ నుండి కూడా తెలుగుదేశం కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతున్నాము. తర్వాత మళ్ళా సునీలను గెలిపించి మంత్రిగా పోతాడు, మంత్రిగా చేసి మళ్ళా మన గ్రామం అభివృద్ధి చేయాలంటే సునీల్ కుమార్కి ఓటేసి గెలిపించిన ప్రార్థన. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఓటర్లను ఎవరైనా భయపెట్టినా, ప్రలోభపెట్టినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బందోబస్తు చర్యలు తీసుకున్నామని, రాజకీయ పార్టీలు శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎటువంటి ప్రచారాలు చేయకూడదని తెలిపారు. పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేసిన ఓటర్లను ప్రలోభపెట్టిన వారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కొరకు అదనపు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రేపు వచ్చే 13వ తారీఖు జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకి, అసెంబ్లీకి జరగబోతున్న ఎలక్షన్ సందర్భంగా మనం గూడూరు, వెంకటగిరికి మన సబ్ డివిజన్ పరిధిలో సఫిషియెంట్ బందోబస్తుని ఇవ్వడం జరుగుతుంది. రేపు 11వ తారీఖు సాయంత్రం, శనివారం సాయంత్రం 6 గంటలకి అన్ని ప్రచారాలు అంతా ఎలక్షన్ ప్రచారం అనేది పూర్తిగా క్లోజ్ అవ్వబడుతుంది. అప్పటి నుంచి వారు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయడం కానీ, ప్రచారాలు చేయడం కానీ నిషేధం. ఎవరైనా కానీ 144 సెక్షన్ అతిక్రమిస్తే వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. ఎవరికైనా ఒకటి ఇక్కడ ఏమి మనాతానే ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇచ్చిన రూల్స్ ప్రకారం 100% తూచా తప్పకుండా ఫాలో అవుతాం మేము. అలాంటి విషయాల్లో ఏం సందేహం అవసరం లేదు. రూల్ ప్రకారం ప్రవర్తించకపోతే వారి మీద క్రిమినల్ చర్య తీసుకుంటాం. అంతేగాని పర్సనేషన్ అంటే దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన, ఓటర్స్ని భయపెట్టిన, డబ్బులు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టిన, వీటన్నిటికీ సెక్షన్ ఉన్నాయి. ఆర్పీ యాక్ట్, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఒకటి ఉంది. ఐపీసీ 171లో ఏబిసిహెచ్ కాకుండా ఐపీసీ సెక్షన్లు, ఆర్పీ యాక్ట్ ప్రకారం, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబట్టాం. ఒకరి మీద కేసు రిజిస్టర్ అయిందంటే సుమారుగా 20 సంవత్సరాలు గ్యారెంటీగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కూడా దిగుతానే ఉంటారు పోలీస్ స్టేషన్ వాళ్ళు. కేసు రిజిస్టర్ అయిందంటే గ్యారెంటీగా జరుగుతుంది. అది వారి ఇష్టం. సక్రమంగా ఓట్లు వేసుకోవడానికి ప్రజలు సహకరించి, ప్రక్కవారి ఓట్లు మనకెందుకు, మనకుండే ఓట్లు మనం వేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రక్కవారి మీద మనం ఎట్టి పరిస్థితిలో ప్రలోభ పెట్టకూడదు, వారిని భయపెట్టకూడదు. ఏమాత్రం మీకుండే మీకు ఆలోచన ఉండవచ్చు, ప్రక్కవారిని హక్కులు మనం సంరక్షించాలి కానీ మనం భక్షించకూడదు. ప్రక్కవారి హక్కులు భక్షించకూడదు. వారి రైట్స్ని మనం కాపాడాలి. రెస్పాన్సిబిలిటీస్, రైట్స్ రెండు ఉంటాయి. అంతసేపు రైట్స్ అంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి పబ్లిక్, ప్రజలు. మేము అవతల వ్యక్తికి అన్యాయం జరగకూడదు, మా నుంచి అవతల వ్యక్తికి ప్రాబ్లం ఉండకూడదు. మీరు సక్రమంగా మీ ఓటు మీరు ఉపయోగించుకొని ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మాకు ఫోర్సు 2 కంపెనీలు వస్తుంది. మనకి వెంకటగిరికి ఒక కంపెనీ ఉంది, గూడూరుకి ఒక కంపెనీ వచ్చింది. సిఆర్పిఎఫ్ కూడా వచ్చింది, బిఎస్ఎఫ్ కూడా వస్తుంది. అలాగే తమిళనాడు పోలీస్ కూడా వస్తుంది మనకి. మన పోలీస్ అంటే ఇక్కడ ఉండరు, ఇక్కడ మనకి బయట నుంచి ఫోర్స్ వస్తారు. మన పోలీసులే బయటికి పోతారు. అంతకు మించి ఎవరైనా రూల్స్ని అతిక్రమిస్తే వారి మీద చట్ట ప్రకారం కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వైసీపీ కోసం పాటుపడిన మరియు పాటుపడుతున్న నాయకుల్ని పట్టించుకోకుండా వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి మేరిగా మురళీధర్ వ్యవహరించడం బాధాకరమని గూడూరు మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త మరియు వైసీపీ నాయకుడు కోడూరు మీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. కోడూరు మీరారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీరారెడ్డి మాట్లాడుతూ తాను మరియు తన అనుచరులు
వైసీపీ కోసం కష్టపడి పనిచేస్తున్నామని, ఎన్నికల్లో సమీపిస్తున్నప్పటికీ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ పార్టీ కోసం పాటుపడే నాయకులను సమన్వయపరచుకోవడంలో వైఫల్యం చెందుతున్నారని పేర్కొన్నారు. పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తున్న తనలాంటి వారిని పట్టించుకోకపోవడం దారుణమని, తద్వారా పార్టీ విజయ అవకాశాలు దెబ్బతింటాయని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ అభ్యర్థి తన వైఖరి మార్చుకొని నాయకులందరినీ కలుపుకొని సమన్వయంతో ముందుకు వెళ్తే విజయం తప్పక వరిస్తుందని తెలిపారు. ఆ దిశగా ఆయన వైఖరిలో మార్పు రావాలని కోరుకుంటున్నామన్నారు. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు పార్టీకి వచ్చి పనిచేయండి అని చెప్తే పార్టీకి వచ్చి పనిచేశాం. ఈ కోణం అంతా కూడా గత 25 సంవత్సరాలుగా కూడా మేము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే నడపడం జరిగింది. రాజకీయాలు ఆ విధంగానే ముందుకు నడవడం జరిగింది. ఏమాత్రం కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేశాం. ఈరోజు రాజకీయాల్లో కొనసాగుతున్నాం, పార్టీలో ఉన్నాం. 2019 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితో కూడా నడిచినప్పటికీ ఈ పట్టణంలో ఏ ఒక్క టెంపుల్ మెంబర్ కూడా, దేవాలయాల్లో మెంబర్ కూడా మా మనుషులకు కానీ మాకు కానీ ఇవ్వనప్పటికీ కూడా మేము ఏమాత్రం అసంతృప్తితో కాకుండా సంతృప్తిగా పార్టీకి పనిచేయడం జరిగింది. మరి ఆ కోణంలో మేము ముందుకు పోతూ ఉండి ఈ ఎన్నికల్లో కూడా మేము ఈనాటి అభ్యర్థి మురళీధర్ రావు గారికి మా యొక్క తోడ్పాటును అందించే విధంగా మేము ఖచ్చితంగా విజయవంతంగా ఆయన అభ్యర్థిగా ఉంటే బాగుంటుంది అని మేము అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. ఆ అధిష్టానం మా మాట తీసుకుందో లేదో అనేటువంటి విషయం ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. మరి చేయటం జరిగింది. మరి ఈ కోణంలో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ కోసం మార్చి 13వ తేదీన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ నియోజకవర్గ బాధ్యతలు నేనే చూస్తున్నాను, నువ్వు వాకాటికి రా అని చెప్పి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో ఆ రోజు మీటింగ్ పెట్టి నన్ను ప్రత్యేకంగా పిలిచి గూడూరు వీక్గా ఉంది, దీన్ని ఏ విధంగా మనం ముందుకు పోవాలా అని చెప్పి నన్ను ఒక సలహా అడగడం జరిగింది రామచంద్రారెడ్డి గారు. అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీ ముగ్గురిని నాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి చెప్పారు, అంటే గోపాలరెడ్డి గారిని, దేవసేనని, మేధారెడ్డి గారిని సెంట్రల్ ఆఫీస్ నుంచి చెప్పారు, మేము ఎట్లా ఏం చేయాలని అడిగినప్పుడు వర్క్ డివైడ్ చేసి పని అప్పగిస్తే చేస్తామని చెప్పాం. ఈ విషయాన్ని ఎందుకు రామచంద్రారెడ్డి గారు, పెద్దలు మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలని ఎందుకు పాటించలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకోకపోవడం జరిగింది. పదే తీసుకుపోయినప్పటికీ కూడా అటు రామకృష్ణారెడ్డి కానీ ఇటు రామచంద్రారెడ్డి కానీ చెప్పిన మాటల్ని పట్టించుకోకపోవడం విచారకరం, ఇది ఇబ్బందికరం. గత ఎన్నికల్లో పేద ప్రజలకి అందించాల్సినటువంటి ధనాన్ని సొంత వాళ్ళ మొత్తం స్వాహా చేయడం జరిగింది. ఆ విధంగా జరిగి పేద ప్రజల్ని అన్యాయం చేయొద్దనే విషయంలో నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. గత ఎన్నికల్లో జరిగినటువంటి తీరు నాకు తెలుసు కాబట్టి మరి ఏమనుకున్నారో ఏమో మమ్మల్ని దూరంగా జరపడం వల్ల మేము ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి పనిచేయలేకపోయాం. మా చేత పని చేయించుకునే దానికి వాళ్ళు ముందుకు రాకపోవడం వల్ల పనిచేయలేకపోయినాం తప్ప మేము దూరంగా లేము. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోని పలు వీధుల్లో తిరుగుతూ ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని సుమారు 55 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీ గదికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సిమెంట్ కలర్ గల్లా లుంగి మరియు లేత ఆకుపచ్చ చొక్కా ధరించి ఉన్నాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు పోలీసులకు లభ్యం కాలేదు. వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు. స్టేషన్లో అయితే ఒక్కరు అమ్మాలి ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.